ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలిని వాళ్ళ అమ్మ నాన్నల్ని దగ్గరికి వచ్చి మనం ఇద్దరం కలిసి ఉంటే మళ్ళీ తన బిడ్డని నాకు ఇవ్వదంట. ఆ విషయంలో నువ్వు ఏమీ అనటం లేదమ్మా మామ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అయితే నువ్వు ఈ విషయంలో ఏమి చేయనంటావు? అలా అయితే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అమ్మా. మనమిద్దరం ఇక్కడ ఉండడం కుదరదు అమ్మా కదా. నాకు తన బిడ్డ కావాలి, నేను తల్లిని కావాలి అని చెప్పేసి అంటుంది. నేను ఇక్కడ ఉండకూడదు, అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మాలిని ఇలా అంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం బ్యాగ్ సర్దేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగమ్మా ఆగమ్మా అని చెప్పేసి అన్నా సరే ఉండకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఆపడంతో అక్కడున్న మాలిని మాత్రం మీ ఇద్దరు కూడా గడప దాటారు అంటే నా మీద ఒట్టే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఆగిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం మల్లికి ఫోన్ చేసి, వసుంధర, దేవి, మాలిని ఇద్దరు ఒక దగ్గర ఉంటే నీ బిడ్డని తనకి ఇవ్వను అని అన్నావు కదా, అందుకే మాలిని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందమ్మా అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, మాలిని అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా? ఎందుకు ఇలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా తను ఫోన్ కట్ చేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటు సైడు నా భర్త, అటు మాలిని అక్క, ఇద్దరిలో ఎవరిని కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.